రాష్ట్రంలో గవర్నర్ అధికార నివాసం రాజ్భవన్ పేరు మారింది. రాజ్భవన్ను లోక్ భవన్గా పేరు మార్చారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో గవర్నర్ల అధికార నివాసాల పేర్లు మారిపోయాయి. రాజ్భవన్ పేరును లోక్ భవన్గా మార్చారు. ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, తమిళనాడు రాష్ట్రాల్లో గవర్నర్ల అధికార నివాసం రాజ్భవన్ పేరును లోక్ భవన్గా మార్చారు. ప్రజాసేవ అనే ప్రభుత్వ నినాదానికి అనుగుణంగా కేంద్రం ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 8, 9న నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై రేవంత్ సర్కార్ మరింత ఫోకస్ పెట్టింది. గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోదీ సహా అన్ని రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. తెలంగాణ రైజింగ్ 2025 గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులను కలిసి సదస్సుకు రావాల్సిందిగా కోరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు పలువురు మంత్రులు ఎల్లుండి నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్లి సీఎంలను ఆహ్వానించనున్నారు. మరోవైపు రాష్ట్ర ఎంపీల బృందం ఢిల్లీ సీఎం, కేంద్ర మంత్రులు, గవర్నర్లను ఆహ్వానించనుంది. గుజరాత్, జమ్మూ కాశ్మీర్కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీహార్లో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించనున్నారు. అటు పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు మంత్రి దామోదర రాజనరసింహ, ఏపీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించనున్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు మంత్రి శ్రీధర్ బాబు, యూపీకి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెళ్లనున్నారు. రాజస్థాన్లో మంత్రి పొన్నం ప్రభాకర్, ఛత్తీస్గఢ్లో కొండా సురేఖ, పశ్చిమ బెంగాల్కు మంత్రి సీతక్క, మధ్యప్రదేశ్లో మంత్రి తుమ్మల, అసోంలో జూపల్లి కృష్ణారావు పర్యటించి సీఎంలను ఆహ్వానించనున్నారు. ఒడిశాలో మంత్రి వాకిటి శ్రీహరి, హిమాచల్ ప్రదేశ్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మహారాష్ట్రకు మంత్రి అజారుద్దీన్ వెళ్లనున్నారు. ఆయా రాష్ట్రాల సీఎంలను హైదరాబాద్లో నిర్వహించే సమ్మిట్కు ఆహ్వానించనున్నారు మంత్రులు. అసోం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ. గత దశాబ్ద కాలంగా శాంతి భద్రతలు ఎంతో మెరుగయ్యాయని చెప్పారు. దాదాపు 8,000 మంది మాజీ మిలిటెంట్లు జనజీవన స్రవంతిలోకి కలిశారని తెలిపారు. గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో భారీగా హింస తగ్గిందన్నారు. అసోం టూరుకు వెళ్లిన తెలంగాణ మీడియా బృందంతో మాట్లాడారు సీఎం హిమంత. అసోంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం నెలకొందన్నారు సీఎం హిమంత. ఎరువులు, ఎథనాల్, సెమీ కండక్టర్ ప్రాజెక్టులతో 4 నుంచి 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. రాష్ట్రంలో 36% క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ వృద్ధి చెందిందన్నారు. గత 5 ఏళ్లలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్నారు. అలాగే వైద్య రంగానికి రాష్ట్ర బడ్జెట్లో 6% నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఒక జిల్లా, ఒక మెడికల్ కాలేజ్ లక్ష్యంతో 15 మెడికల్ కాలేజీలు పూర్తి చేసినట్లు తెలిపారు. అసోంలో ప్రభుత్వ హాస్పిటల్ను బలోపేతం చేశామన్నారు సీఎం హిమంత బిశ్వ శర్మ. దేశ తొలి ప్రొటాన్ బీమ్ థెరపీ మిషన్ రాష్ట్రంలోనే తీసుకొచ్చినట్లు తెలిపారు. టాటా ట్రస్టుతో 17 ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటల్స్ ప్రారంభించినట్లు చెప్పారు. మహిళా సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించామని, ఉన్నత విద్య వైపు వచ్చే యువతులు శాతం పెరిగిందన్నారు. మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాయన్నారు. 5 ఏళ్ల క్రితం 30,000 కేసులు నమోదవగా అవి 5,173కు తగ్గాయన్నారు సీఎం హిమంత. సైబర్ క్రైమ్స్ అరికట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు సీఎం హిమంత బిశ్వ శర్మ. సెక్యూరిటీ సెల్ ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిపారు. అక్రమ డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపినట్లు చెప్పారు. 200 మంది డ్రగ్స్ పెడ్లర్లకు చెక్ పెట్టినట్లు తెలిపారు. తెలంగాణ ప్రాంత నేతలతో తనకు వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయన్నారు సీఎం హిమంత. అసోంలో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయని, మిగతా రాష్ట్రాల మాదిరిగా ఉచిత పథకాలు ప్రకటించమని చెప్పారు. ఇప్పుడున్న పథకాలతోనే ప్రజలు సంతోషంగా ఉన్నట్లు చెప్పారు.
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవగాహన పెంచుకోవాలని సూచించారు డీజీపీ శివధర్ రెడ్డి. 6 వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించనుంది పోలీస్ శాఖ. ఫ్రాడ్ ఫుల్ స్టాప్ పేరుతో ప్రజలకు అవగాహన కల్పించనున్నారు పోలీసులు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సైబర్ అవగాహన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు డీజీపీ శివధర్ రెడ్డి. ప్రజలు అప్రమత్తంగా ఉంటే సైబర్ నేరాల బారిన పడకుండా ఉంటారన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. సైబర్ నేరాలపై అవగాహనకు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు డీజీపీ. ఫ్రాడ్కా ఫుల్ స్టాప్ పేరుతో రాష్ట్రంలో 6 వారాల ప్రచార కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. పేద ధనిక తేడా లేకుండా అందరూ సైబర్ నేరాలకు గురవుతున్నారని చెప్పారు. అత్యాశ వల్లే చాలా మంది నష్టపోతున్నారని తెలిపారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశవ్యాప్తంగా గతేడాది సైబర్ నేరాలు పెరిగితే తెలంగాణలో తగ్గాయని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. లాస్ట్ 1 ఇయర్లో తెలంగాణ జనం బ్రహ్మాండంగా పనిచేసింది. మొత్తం భారతదేశంలో ఇప్పుడే మేడం చెప్పారు మనకు అకౌంట్స్ ఎట్లా ఉన్నాయని ఫిగర్ చెప్పిండ్రు. లాస్ట్ ఇయర్లో భారతదేశంలో 30% క్లోజ్ 30% పెరిగితే మధ్య తగ్గినాయి నేరాలు. ఎందుకు అంటే మీలాంటి కేర్ఫుల్గా బిహేవ్ చేసే సిటిజన్స్ ఉన్నారు కాబట్టి, అట్లాంటి కేర్ఫుల్గా బిహేవ్ చేసేందుకు కారణమైనటువంటి ఆర్గనైజేషన్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి, సైబర్ సెక్యూరిటీ లాంటి బ్యూరో లాంటి ఆర్గనైజేషన్ ఉన్నాయి కాబట్టి చాలా బ్రహ్మాండంగా మన దగ్గర పనిచేస్తున్నాం కాబట్టి ఈ తగ్గిన మన దగ్గర. దేశంలో 30% సైబర్ నేరాలు పెరిగితే తెలంగాణలో తగ్గాయన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. సమాజంలో ప్రమాదకరంగా సైబర్ క్రైమ్ ఉందన్నారు. ఇదివరకు బందిపోట్లు, డెకాయిట్, దొంగతనాలు పెద్ద నేరాలుగా ఉండేవని, 6 ఏళ్లుగా సైబర్ క్రైమ్ పెద్ద పీడగా మారిందన్నారు డీజీపీ. సెల్ ఫోన్తో ఇంట్లో కూర్చొని క్షణాల్లో డబ్బు మాయం చేస్తున్నారని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి. ఈ నెక్స్ట్ 6 వీక్స్ పాటు ఒక పెద్ద క్యాంపెయిన్ కాదు, ఒక పెద్ద ఉద్యమం లాగా చేయాల్సిన అవసరం ఉంది. అందరికీ ప్రతి ఊర్లో గ్రామాల్లో కూడా ఇది చేరుతుంది. అందులో అందరూ పోలీసులే కాకుండా, కాలేజెస్ స్టూడెంట్స్ కాకుండా, ఇట్లాంటి వదాన్యులే కాకుండా, దాతలే కాకుండా అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఇది పెద్ద సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఉంటుంది. మనం ఒక దేశానికి ఒక మార్గదర్శకంగా ఉండాలి, ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. మనం ఏ రకంగా మనం కష్టపడి ఏ రకంగా కేవలం మన జాగ్రత్తని మనం కాపాడుతుంది. ఇంకా వేరే ఇందులో మనం చేసింది ఏమి అంతకంటే మీకు చేసింది లేదు. రాష్ట్రంలో రోజుకు 4 కోట్ల రూపాయలు సైబర్ మోసాల ద్వారా కోల్పోతున్నారని అన్నారు టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్. ఇప్పటి వరకు సైబర్ నేరగాళ్లు కాజేసిన 350 కోట్ల రూపాయలను బాధితులకు రీఫండ్ చేశామన్నారు. సైబర్ నేరాలు తెలంగాణలో సెప్టెంబర్ వరకు 8% తగ్గాయన్నారు. వచ్చే 6 వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు శిఖా గోయల్. సైబర్ సేఫ్టీ should become a simple routine check, just like locking your home before leaving. It should become a mindset we carry with us at home, at work, and everywhere that we connect. We want conversations on online safety to become a norm, something we discuss at home, our workplaces, our college canteens, and with our friends. Because every informed citizen becomes a shield against cybercrime. ఫ్రాడ్కా ఫుల్ స్టాప్ పేరుతో రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తామన్నారు ఉన్నతాధికారులు. దీంతో ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. హైదరాబాద్ మెట్రోలో సెక్యూరిటీ సిబ్బందిగా ట్రాన్స్జెండర్స్ కు ఉపాధి అవకాశాలు కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే పోలీస్ శాఖ ట్రాఫిక్ విభాగంలో 40 మంది ట్రాన్స్జెండర్లకు ట్రైనింగ్ ఇచ్చి ట్రాఫిక్ అసిస్టెంట్స్గా నియమించింది. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైల్లో 20 మందికి ఉద్యోగాలను కల్పించింది. మెట్రోలో మహిళా ప్రయాణికుల భద్రత, రైళ్ల రాకపోకల సమాచారం, సెక్యూరిటీ చెక్ వంటి వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు ట్రాన్స్జెండర్స్. ప్రభుత్వం తమకు ఉపాధి కల్పించడంతో సంతోషం వ్యక్తం చేశారు ట్రాన్స్జెండర్స్. అమీర్పేట మెట్రో స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ట్రాన్స్జెండర్స్ కు సంబంధించిన మరింత సమాచారం హరిత అందిస్తారు. సమాజంలో వివక్షతకు గురవుతున్న ట్రాన్స్జెండర్స్కి ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగేసింది. దీంట్లో భాగంగానే ఇటు ట్రాఫిక్ విభాగంలో ఇప్పటికే 40 మంది రిక్రూట్ చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో కూడా కీలకంగా ట్రాఫిక్ సిబ్బందిని నియమించింది. అయితే ట్రాన్స్జెండర్స్ మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే మ్యామ్, నా పేరు జానవిదేవి. నేను యాదాద్రి భువనగిరి డిస్టిక్ నుంచి మ్యామ్. కాకపోతే ప్రజెంట్ ఉండేది నేను ఎల్బీ నగర్ మ్యామ్. మీకు హైదరాబాద్ మెట్రోలో ఇక్కడ జాబ్స్ ఇచ్చారు కదా, సెక్యూరిటీ విభాగంలో మీకు ట్రైనింగ్ ఎక్కడ ఇచ్చారు, ఎట్లా ఉంది, జాబ్ రావడం ఎలా అనిపిస్తుందండి?
మ్యామ్ మాకు ట్రైనింగ్స్ అనేది ఎల్బీ నగర్ నాకు స్టేషన్ దగ్గరలో ఉన్న స్టేషన్లోనే ట్రైనింగ్ అనేది జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది మ్యామ్. మా కాళ్ళ మీద మేము నిలబడడానికి ఆపర్చునిటీస్ వచ్చినాయి, యూజ్ చేసుకున్నారు, వస్తున్నాయి, యూజ్ చేసుకుంటున్నాం మ్యామ్. నాకు హ్యాపీగా ఉంది మ్యామ్. ఇది మీరు ట్రాన్స్ ఉమెన్గా మారడానికి ఎట్లాంటి పరిస్థితులు కారణమయ్యాయి? ఇప్పుడు మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఉద్యోగం చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? మ్యామ్ ట్రాన్స్గా మారడం అంటే ఒకప్పుడు ఇవన్నీ లేవు మ్యామ్. చాలా బాధలు పడ్డాము. అప్పుడు డబ్బు కావాలంటే పోవడానికి షాపులు అడగాలి, సిగ్నల్స్ అడగాలి, చాలా ఉంటాయి. అవన్నీ పోవాల్సిందే. అప్పుడు ఏ ఆపర్చునిటీస్ అనేవి లేవు మాకు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం మాకు చాలా ఫేవర్గా ఇవన్నీ చేస్తున్నది. చాలా సంతోషం దీనికి. ఇంకా చేయాలి. ఇట్లా చేస్తే ఇంకా వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళు వస్తారు కూడా అన్ని రంగాల్లో. ఇదనే కాకుండా ఇలానే ఇంతకుముందు పోలీస్ దాంట్లో డిపార్ట్మెంట్లో ఇచ్చారు, సెక్యూరిటీ దాంట్లో, ఇప్పుడు మెట్రోలో ఇచ్చారు. ఇంకా ఇట్లానే ప్రతి దాంట్లో ఇస్తుంటే వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు మ్యామ్. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది మ్యామ్. మీకు ఇప్పుడు మెట్రో విభాగంలో సెక్యూరిటీ సిబ్బందిగా చేస్తున్నారు కదా, మీ డ్యూటీస్ ఎట్లా ఉంటాయి? టైమింగ్స్ కానీ ఏమేమి చేయాలి మీరు? మ్యామ్ మాకు షిఫ్ట్ వైజ్ ఏ షిఫ్ట్, బి షిఫ్ట్ అని ఉంటుంది, జనరల్ షిఫ్ట్ అని ఉంటుంది. లేడీస్ కోచ్ ఉంటుంది కదా, కోచ్ సెక్యూరిటీ గార్డ్గా, ఇంకా ప్లాట్ఫామ్ సెక్యూరిటీ గార్డ్గా, కాన్కర్స్ లెవెల్లో, స్ట్రీట్ లెవెల్లో అన్నిట్లలో మాకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. దేంట్లో అయినా మేము రెడీగా ఉన్నాం మ్యామ్, చేయడానికి చేస్తున్నాం కూడా. ఈరోజు కోచ్ సెక్యూరిటీ గార్డ్గా నేను చేశాను మ్యామ్. ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందండి? అంటే ఇన్ని రోజులు ఉన్నది వేరు, ఇప్పుడు మీరు మీ సొంతంగా మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారు, 8 hours డ్యూటీ చేయాలంటే మిమ్మల్ని మీరు ఎట్లా ప్రిపేర్ చేసుకుంటున్నారు? ఫస్ట్ నుంచి అయినా కానీ నేను మన కాళ్ళ మీద ఇప్పుడు అడుక్కుంటే ఎట్లా అంటే అందరూ అనేవాళ్ళే, మేడం మీకు కాలు చేతులు బాగానే ఉన్నాయి కదా, అవి బాగానే ఉన్నాయి, ఇవి బాగానే చేసుకున్నాయి, కానీ మాకు ఛాన్సెస్ లేవు కదా, ఆపర్చునిటీస్ లేవు కదా. అవి చెప్పినా కానీ మీరు పోతే కదా, మీరు చెప్తే కదా వాళ్ళకి తెలిసేది, అది ఇది అన్నాను. ఎంత చెప్పినా ఏది చేసినా కానీ కొంచెం టైం పడుతుంది దేనికైనా. ఇప్పుడు ఆ టైం వచ్చింది, ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి మా. ఎస్, ఇంకొక ట్రాన్స్ ఉమెన్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుండి వచ్చారు మీరు? నా పేరు రుచిత అండి. నేను ఖమ్మం డిస్టిక్ నుంచి వచ్చాను. ఇక్కడ హైదరాబాద్లో చందానగర్లో ఉంటాను మేడం. మీరు ఇట్లా ఒక సెక్యూరిటీ గార్డ్ పోస్ట్ కావచ్చు, ప్రభుత్వం మీకు ఉద్యోగాలు కల్పిస్తుంది అని తెలిసినప్పుడు మీకు ఎట్లా ఫీల్ అయ్యారు? నేర్చుకోవడానికి మీరే వచ్చారా? మిమ్మల్ని ఎవరైనా అంటే ఇట్లాంటి జాబ్స్ ఉన్నాయని చెప్పారా మీకు? మెట్రో వాళ్ళు మాకు SAS లిమిటెడ్ వాళ్ళు మాకు ఓన్లీ ఫర్ ట్రాన్స్జెండర్స్ కోసం రిక్రూట్మెంట్ రిలీజ్ చేసినప్పుడు మాకు ట్రాన్స్ వాళ్ళ ద్వారా, మాకు పెద్దవాళ్ళ ద్వారా తెలిసినప్పుడు మేము ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాము. అంటే ఒక క్యూరియాసిటీ తోటి ఎలాగైనా ఇట్లాంటి ఛాన్స్ని వదులుకోవద్దు అని చెప్పే ఒక ఆతృతతోటి మేము వచ్చేసి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఇంటర్వ్యూ ద్వారా మమ్మల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో ఒక ప్లాట్ఫామ్, ఒక మంచి ఒక డిగ్నిటీ ఆఫ్ ఎంప్లాయీ స్టేజ్కి వెళ్ళడానికి ఇది ఒక పునాదిలాగా మేము భావించి ముందుకు వచ్చాం మేడం. అండ్ మీరు ఎప్పటి నుంచి ట్రాన్స్ ఉమెన్గా మారారు? మీరు ఏమైనా చదువుకున్నారా? ఈ జాబ్ కాకుండా ఇంకా వేరే ఏమైనా ట్రై చేసే అవకాశం ఉందా ఫ్యూచర్లో, అంటే ఈ కాన్ఫిడెన్స్తో? తప్పకుండా మేడం. నేను డిగ్రీ ట్రాన్స్ ఫీలింగ్స్ ఉండటం వల్ల డిగ్రీ ఫైనల్ ఇయర్లో నేను పేరెంట్స్ ప్రాబ్లం వల్ల నేను డిస్కంటిన్యూ అవ్వాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు రీకంటిన్యూ చేస్తున్నాను డిగ్రీ కానీ ఇంకా హై లెవెల్లో ఇంకా పీజీ కావచ్చు, ఇంకేమైనా చదువుకొని కూడా ఇంకా జాబ్స్ గురించి ట్రై ఇంక వేరే పై స్థాయి జాబులు చేయాలని కూడా నాకు చాలా కోరికగా ఉంది. ఖచ్చితంగా నేను చేస్తాననే కాన్ఫిడెంట్ కూడా నాలో ఉంది. అంటే ట్రాన్స్ ఉమెన్గా మారి కొంతమంది భయంతో బయటికి రారు, అట్లాంటి వారికి మీరు ఏం చెప్తారు? అంటే జాబ్ ఆపర్చునిటీస్ పొందడం కావచ్చు, బయటకు వచ్చి తమకంటూ ఒక పేరు తెచ్చుకోవడానికి ట్రాన్స్ ఉమెన్స్కి మీరు ఏం చెప్తారు? ప్రతి ఒక్క ట్రాన్స్ అనే కదా, ఎవరిలో అయినా కానీ ప్రతి ఒక్కరికి టాలెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఎవరికో భయపడి మన టాలెంట్ని దాచుకోకుండా అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ టాలెంట్ని యూటిలైజ్ చేసుకొని సమాజంలో అందరితో పాటు మనం ఏమీ తక్కువ కాదని నిరూపించుకోవడానికి ఇట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తాము కూడా దేనికి తక్కువ కాదు, సమాజంలో మాకంటూ ఒక మంచి పేరు వస్తుంది, ఇట్లాంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మరింత మంది ముందుకొచ్చి వారి కాళ్ళ మీద వారు నిలబడతారని కూడా ట్రాన్స్ ఉమెన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ప్రజెంట్ హైదరాబాద్ మెట్రో రైల్లో ట్రాన్స్జెండర్స్ ఉద్యోగ అవకాశాలు, వాళ్ళ విధులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శ్యామ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ మెట్రో రైల్ 7 ఏళ్లు పూర్తి చేసుకుని 8వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ట్రాఫిక్ ఫ్రీ జర్నీ కావడంతో లక్షల్లో నగరవాసులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. 69 కిలోమీటర్ల వరకు విస్తరించిన మెట్రోలో ప్రతిరోజు 4.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. మెట్రో ఎందుకు నష్టాల బాటలో ఉంది? ఇప్పుడు వరకు మెట్రో రైలు సాధించిన విజయాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ.
హైదరాబాద్ నగరంలో ప్రారంభించిన మెట్రో రైలు 7 ఏళ్లుగా ప్రయాణికులకు సేవలందిస్తోంది. ట్రాఫిక్ ఫ్రీ, సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తూ నగరవాసులకు చేరువైంది. నగరంలో పొల్యూషన్ లేని ప్రయాణాన్ని అందించాలనే ఉద్దేశంతో 2012లో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్లో మెట్రో రైల్ ప్రాజెక్టును చేపట్టారు. ఎల్బీ నగర్ టు మియాపూర్, జేబీఎస్ టు ఫలక్నామా, నాగోల్ టు రాయదుర్గం 3 కారిడార్లలో 14,132 కోట్ల వ్యయంతో 69.2 కిలోమీటర్లు మెట్రో కారిడార్ను నిర్మించారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమై రాత్రి 11 గంటల 15 నిమిషాల వరకు నిర్విరామంగా తిరుగుతూ ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పిస్తోంది మెట్రో రైల్. రోజుకో మెట్రో ప్రయాణికుల నుండి ఆదరణ పెరుగుతోంది. ఎల్బీ నగర్ టు మియాపూర్, నాగోల్ టు రాయదుర్గ్ కారిడార్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. రోజు 4,80,000 మంది ప్రయాణిస్తున్నారని, అందులో సగం మంది ఉద్యోగులు ఉన్నారని తెలిపారు అధికారులు. గమ్య స్థానాలకు త్వరగా చేరుకునేందుకు కాలేజ్, స్కూల్ విద్యార్థులు కూడా మెట్రోలో ప్రయాణిస్తున్నారని తెలిపారు. ఇంత ఆదరణ పెరుగుతున్నా మెట్రో నష్టాల్లోనే ఉండడానికి కారణం కమర్షియల్ గా అభివృద్ధి చేయకపోవడమే అంటున్నారు విశ్లేషకులు. సో మొదటి నుంచి కూడా ఈ మెట్రో అనుకున్నంత లాభాలు రాదు కాబట్టి వాళ్ళకు కొద్దిగా ల్యాండ్స్ ఇద్దాము, మంచి మెయిన్ స్టేషన్ల లోపల ల్యాండ్స్ ఇచ్చినట్టయితే దాన్ని వాళ్ళు కమర్షియల్ కాంప్లెక్సెస్ కింద డెవలప్ చేసుకుంటారు, దాంతో ఇది వర్కౌట్ అవుతుంది అనుకున్నారు. కానీ ల్యాండ్స్ ఇచ్చినా కానీ మరి ఎందుకు అది వర్కౌట్ కాలేదు. ఈ మాదిరిగా ఒక మంచి కంపెనీ 8 సంవత్సరాలు పనిచేసి ఇప్పుడు విత్డ్రా అయిపోతుంది. ప్రభుత్వం మరి ఎలా చేస్తుందో తెలియదు. సిటీలో మొత్తం 57 మెట్రో స్టేషన్లు ఉండగా రోజు 11,000 ట్రిప్పులు తిరుగుతూ 4.5 లక్షల మందిని గమ్య స్థానాల్లోకి చేర్చుతోంది మెట్రో. 7 ఏళ్లలో 80,21 లక్షల మంది ప్రయాణించారని తెలిపారు అధికారులు. హైదరాబాద్ మెట్రో నిర్మాణ సంస్థ L&Tకి 205 అవార్డులు వచ్చాయి. ఢిల్లీ మెట్రో తర్వాత రెండో అతిపెద్ద మెట్రో ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రో పేరుగాంచింది. మెట్రో రెండో దశలో పార్ట్ ఏ కింద 5 కారిడార్లు, పార్ట్ బి కింద 3 కారిడార్లను నిర్మించనుంది ప్రభుత్వం. 163 కిలోమీటర్లను 43,848 కోట్ల వ్యయంతో ప్రతిపాదించింది. వీటికి సంబంధించిన డిపిఆర్లు ప్రస్తుతం కేంద్రం వద్ద పరిశీలనలో ఉన్నాయి. 2026 మార్చిలోగా వాటికి అనుమతి వచ్చే అవకాశం ఉందని తెలిపారు HAML అధికారులు. మన హైదరాబాద్ మెట్రో అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టు. దేశంలో ఉన్న అతిపెద్ద పీపీపీ మోడల్లో వచ్చింది. అయితే ఇది అర్ధాంతరంగానే ముగించుకొని ఇప్పుడు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రత్యేకంగా మేము బాగా నష్టాల్లో వస్తున్నాం కాబట్టి మేము నడపలేమని చెప్పి L&T ఇప్పుడు వదిలేసింది. అంటే L&T అసమర్థత, L&T అనుసరించిన మోడల్, వాళ్ళు అనుకున్న ప్లాన్ వర్కౌట్ చేసుకోవడంలో వాళ్ళ వైఫల్యమే ప్రధానమైన అంశం. హైదరాబాద్ మెట్రో రైలు నుంచి L&T వైదొలగడంతో యాజమాన్య బదిలీ ప్రక్రియను 2026 మార్చి నాటికి పూర్తి చేయనున్నారు అధికారులు. తర్వాత రెండో దశ పనులను చేపట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ మెట్రోను దశల వారీగా నిర్మించనుంది రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ లాంటి నగరాల్లో మెట్రో సేవల అవసరం పెరిగింది. మెట్రో బోగీలను పెంచడంతో పాటు సిటీలో మెట్రో రూట్లను విస్తరిస్తే లాభాలు వస్తాయంటున్నారు విశ్లేషకులు. మర్రి చెన్నారెడ్డి తెలంగాణకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు వివిధ పార్టీల నేతలు. హైదరాబాద్లోని రాక్ గార్డెన్స్లో దివంగత నేత మర్రి చెన్నారెడ్డి 29వ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు మర్రి చెన్నారెడ్డి అభిమానులు పాల్గొని నివాళులర్పించారు. మర్రి చెన్నారెడ్డి ఒక గొప్ప నాయకుడని, ప్రతి అంశంపై ఆయనకు అవగాహన ఉండేదన్నారు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. హైదరాబాద్లోని రాక్ గార్డెన్స్లో దివంగత నేత మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి 29వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే వారిని గుర్తు చేశారు. ఆయన పరిపాలన అద్భుతంగా ఉండేదన్నారు. మర్రి చెన్నారెడ్డిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. మర్రి చెన్నారెడ్డి గారు ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు. ఆయన సాహసమైనటువంటి వ్యక్తి. ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు ఉన్నటువంటి దక్షత, పరిపాలన చాలా గొప్పది. తెలంగాణ ఉద్యమానికి దేశ స్థాయిలోనే అంకురార్పణ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో గుర్తింపు చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారని నేను మీకు ఈ సభాముఖంగా గుర్తు చేస్తున్నాను. వారు కేంద్ర మంత్రిగా ఉన్నా, ముఖ్యమంత్రిగా ఉన్నా, గవర్నర్గా ఉన్నా పరిపాలనలో మాత్రం ఆయన దక్షత నిరుపమానమైంది. ఆయన ఏ రోజు కూడా తల వంచినటువంటి వ్యక్తి కాదు. రాజకీయాల్లో చాలామంది తల ఉంచుతారు, కానీ ఎవరికి తల వంచినటువంటి ఏకైకమైన నాయకుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారని
నేను మీకు ఈ సభాముఖంగా చేస్తాను. మర్రి చెన్నారెడ్డి లాంటి నాయకుడు లేరని ఇక రారు అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. ఆయన నాయకత్వంలో పనిచేసే అవకాశం లభించడంతో అదృష్టమన్నారు. నేటి తరం మర్రి చెన్నారెడ్డి చరిత్ర చదవాలని చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. పివి నరసింహారావు గారికి పెట్టిన లిస్టులో రెండవ పేరు నాకు పెట్టి వారికి మన్నవించి నాకు సీట్ ఇప్పించినటువంటి పరిస్థితి. అన్న చాలా ఆప్యాయంగా దగ్గరగా చూసినటువంటి వ్యక్తి. నా భూతో నా భవిష్యత్తు. మర్రి చెన్నారెడ్డి గారి నాయకుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక ముందు రాడు, ఆయన కన్నా ముందు లేడు. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి పరిమితం కాదు, యావత్ దేశంలో గొప్ప రాజనీతికులు ఆయన ఒకరని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అలాంటి మహానాయకుడి యొక్క నాయకత్వంలో నాకు అతి చిన్న వయసులో పనిచేసే అవకాశం, ఒకవేళ వారు మన మధ్య లేకపోయినా వారి జ్ఞాపకాలు, వారు ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, గవర్నర్ పదవి కూడా వెన్నతిచ్చినటువంటి నాయకుడు మర్రి చెన్నారెడ్డి గారు. వారికి మనస్ఫూర్తిగా నివాళులు. చెన్నారెడ్డి ఆశీర్వాదంతో వివిధ పదవుల్లో పనిచేస్తానని తెలిపారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్. ఆయన ప్రాతినిధ్యం వహించిన వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రస్తుత శాసనసభ్యుడిగా ఉన్నానని తెలిపారు. చెన్నారెడ్డి ఏనాడు పదవుల కోసం చూడలేదని, పదవులే ఆయన వెంట వచ్చాయన్నారు గడ్డం ప్రసాద్. చెన్నారెడ్డి గారి లాంటి గొప్ప వ్యక్తి ప్రాతినిధ్యం వహించిన వికారాబాద్ అసెంబ్లీ స్థానం నుండి నేను 3 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. చెన్నారెడ్డి గారి లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. 30 సంవత్సరాలకే మంత్రి కావడం, పిసిసి అధ్యక్షుడిగా 2 సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం, దేశంలోని 4 పెద్ద రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేయడం ఆయన శక్తి సామర్థ్యాలకు ప్రతీక. మర్రి చెన్నారెడ్డి గారు చూపిన బాటలో నడుస్తూ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేస్తానని తెలియజేస్తూ మరోసారి ఆ మహనీయునికి నా పుష్పాంజలి సమర్పిస్తూ చెన్నారెడ్డి పిలుపుతో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని తెలిపారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ప్రత్యేక రాష్ట్ర సాధనతోనే ఇక్కడి సమస్యలకు పరిష్కారమని చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆయన స్ఫూర్తి ఇంకా కొనసాగుతోందన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. వారి పిలుపు మేరకు ప్రతి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం వచ్చింది. ఆ రోజు నేను 9th క్లాస్లో 2 రోజులు జైలు కూడా పోయించినటువంటి సందర్భం. చెన్నారెడ్డి గారి ఉపన్యాసం వింటుంటే రోమాలు దిక్కపొచ్చేటువంటిది. అదేవిధంగా వారి పరిపాలనా దక్షతకు వారు ఒక స్లోగన్ ఇచ్చినారు, నా మాటే జీవో అని. దాని యథాతథంగా పరిపాలన సాగించినటువంటి మహనీయుడు కూడా డాక్టర్ చెన్నారెడ్డి గారు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా డాక్టర్ చెన్నారెడ్డి గారు వారు గవర్నర్గా కావచ్చు, ముఖ్యమంత్రిగా కావచ్చు, కేంద్ర మంత్రిగా కావచ్చు, ఎవరికి తలవంతది ఒక రాజకీయ ఉద్దండుడిగా మన తెలంగాణ రాష్ట్రానికి వారు అందించినటువంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించినటువంటి, దేశంలో వారు గవర్నర్గా కానీ కేంద్ర మంత్రిగా కానీ వారు తీసుకున్నటువంటి పలు నిర్ణయాలు ఎప్పుడు కూడా చిరస్థాయిగా ఉంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, మర్రి చెన్నారెడ్డి ఆ రోజుల్లోనే గోదావరి జలాల గురించి ఆలోచన చేశారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కేబినెట్ మినిస్టర్, సీఎం, గవర్నర్గా ఎన్నో పదవుల్లో పనిచేశారన్నారు. ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్ అన్నారు రామచంద్రరావు. ఒక విజనరీ లీడర్షిప్ ఉంటే భావి తరానికి ఒక మంచి డైరెక్షన్ దొరుకుతుంది, ఒక మంచి మార్గం ఉంటుంది డెవలప్మెంట్ దారిలో. కాబట్టి అటువంటి ఒక కొంతమంది వ్యక్తుల్లో మర్రి చెన్నారెడ్డి గారు, మరి వారు చేసినటువంటి ఒక ఏవైతే వారి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నదో, గవర్నర్గా, మినిస్టర్గా, యూనియన్ మినిస్టర్గా, సీఎంగా, మరి అపారమైనటువంటి ఒక అనుభవం కూడా వారు సంపాదించారు. అది కూడా మన తెలుగువాడు ఇంత గొప్ప స్థానాల్లో ఉన్నారు కాబట్టి వారికి కూడా మనందరం కూడా వారి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. తెలంగాణ మొత్తానికి చెన్నారెడ్డి స్ఫూర్తి అన్నారు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్. ఆయన స్ఫూర్తితోనే విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. అనేక పదవులను సమర్థవంతంగా నిర్వర్తించారని గుర్తు చేశారు బండ ప్రకాష్. వారు ముఖ్యమంత్రిగా తిరిగి వచ్చిన సందర్భంగా చాలా మందికి ఆశ్చర్యం కలిగించే సంఘటన ఏంటంటే, వరంగల్లో విప్లవకారులకు సంబంధించిన అనేక ప్రజా సంఘాలు బహిరంగ సభ పెట్టినాయి వరంగల్లో. దానికి అన్ని అరేంజ్మెంట్స్ చెన్నారెడ్డి గారే చేయించినారు. వారిని బహిరంగంగా మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించిన వ్యక్తి చెన్నారెడ్డి గారు. వారు స్పష్టంగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పే విధంగా, ప్రజలకు వాళ్ళ భావాలు వివరించే విధంగా కూడా వారు కార్యక్రమాలు చేసినారు. వారిలో అంత ఇంటిగ్రిటీ ఉండేది. భిన్నమైన రాజకీయాలకు సంబంధించిన అనేక అంశాలను కూడా ఒకే కోణంలో చెప్పే వ్యక్తి. మరి గ్రేట్ అడ్మినిస్ట్రేటర్, గవర్నర్గా, మరి కేంద్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి.
తెలంగాణ ఉద్యమంలో మర్రి చెన్నారెడ్డి కీలకంగా వ్యవహరించారని, ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు నేతలు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వస్తున్న విమర్శలపై స్పందించింది జనసేన పార్టీ. రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారని తెలిపింది. ఇరు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం దృష్ట్యా పవన్ కళ్యాణ్ మాటలను వక్రీకరించవద్దని జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల కోనసీమ జిల్లాలో దెబ్బతిన్న కొబ్బరి చెట్లను పరిశీలించేందుకు అధికారులతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ రైతులతో మాట్లాడారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. స్క్రాప్ పాలసీని అమలు చేస్తోంది హెల్త్ డిపార్ట్మెంట్. తమ పరిధిలోని 108 వెహికల్స్తో పాటు ఇన్నేళ్లు వినియోగించిన పాత వాహనాలను తుక్కు కింద పంపిస్తున్నారు అధికారులు. ఇదివరకు ఆన్లైన్ యాక్షన్లో 76 వాహనాలను అమ్మేశారు. ఇప్పుడు మరిన్ని వాహనాలను తుక్కు కింద విక్రయిస్తున్నారు. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో అమలు చేస్తున్న స్క్రాప్ పాలసీపై మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి స్క్రాప్ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. 15 సంవత్సరాల పైబడిన వాహనాలు కానీ, లేకపోతే అన్ఫిట్ వెహికల్స్ కానీ, లేకపోతే ఎక్కువ కిలోమీటర్ తిరిగినటువంటి వెహికల్స్ కానీ, వీటన్నిటిని కూడా స్క్రాప్ కిందకు తీసుకొచ్చేందుకు ఈ పాలసీ తీసుకొచ్చింది. అయితే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్లో వెహికల్స్లో ఈ స్క్రాప్ పాలసీని అప్లై చేస్తున్నారు, అమలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ యాక్షన్ కంప్లీట్ అయింది. ఫస్ట్ మనం ఇప్పుడు ఎస్ఆర్ నగర్లోని స్టేట్ హెల్త్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఇక్కడ ఉన్నాం. ఈ ప్లేస్లో ఏవైతే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో యూజ్ చేసినటువంటి వెహికల్స్ అన్నీ కూడా స్క్రాప్ కిందకు వచ్చినాయి. వాటన్నిటిని కూడా ఇక్కడే ఉంచి ఇక్కడ నుంచి గవర్నమెంట్ అప్రూవల్ తీసుకొని యాక్షన్కు పంపిస్తున్నారు. ఆర్వీఎస్ఎఫ్ అనేటువంటి దాని కింద ఈ వెహికల్స్ అన్నీ కూడా స్క్రాప్ కిందకు పంపిస్తున్నారు. దానికి అంటే ఆన్లైన్ యాక్షన్ ఉంటుంది. యాక్షన్లో వచ్చినటువంటి ధరకు ఈ వెహికల్స్ని ఎవరు పాడుకుంటే వాళ్లకు ఇది ఇస్తున్నారు. ఈ యాక్షన్ అనేది ఈ సంవత్సరం నుంచి ఈ స్క్రాప్ పాలసీని అంటే 15 సంవత్సరాల పైబడినటువంటి వెహికల్స్ అన్నీ కూడా, అదంటే ఎక్కువ తిరిగినటువంటి వెహికల్స్ అన్నింటిని కూడా స్క్రాప్ కిందకు పంపించాలన్నటువంటి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఇక్కడ మనం చూస్తుంటే అన్నీ కూడా 108 వెహికల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా 108 వెహికల్స్ కానీ, లేకపోతే మెడికల్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు యూజ్ చేసినటువంటి వెహికల్స్ కానీ, ఇవన్నిటిని కూడా స్క్రాప్ కిందకు పంపిస్తున్నారు. ఫస్ట్ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని ఇప్పటికీ ఈ మెడికల్ అండ్ హెల్త్ ట్రాన్స్పోర్టు దీని కింద ఇప్పటికే 76 వెహికల్స్కి యాక్షన్ అయిపోయింది. దానికి సంబంధించినటువంటి 76 వెహికల్స్ని కూడా అమ్మేశారు. దానికి 45 లక్షలు వచ్చినట్టుగా అధికారులు చెప్తున్నారు. అవన్నీ కూడా గవర్నమెంట్ ఖాతాకు జమ చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇంకా 125 వెహికల్స్కి ఇంకా యాక్షన్ కోసం ప్రభుత్వానికి ఫైల్ పంపిరు. అది ఆమోదం పొందిన వెంటనే ఆన్లైన్లో యాక్షన్ నిర్వహించి దానికి వచ్చినటువంటి బిడ్ ఆధారంగా ఈ వెహికల్స్ను కూడా వాళ్ళకు స్క్రాప్ కింద కేటాయించేటువంటి అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ మొత్తం 220కి పైగా వెహికల్స్ ఉంటే 165 వెహికల్స్ని స్క్రాప్ కిందకు పంపించేందుకు ఫైల్ రెడీ ఉంది. దాని ఆమోదం వచ్చినటువంటి వెంబడే దీన్ని స్క్రాప్ కిందకు పంపిస్తామని యాక్షన్ నిర్వహించి స్క్రాప్ కిందకు పంపిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జనవరి 1 నుంచి ఈ స్క్రాప్ కింద ఏవైతే వెహికల్స్ అన్ఫిట్ ఉన్నాయో, లేకపోతే ఎక్కువ తిరిగిన వాటి ఉన్నాయో వాటిని కూడా స్క్రాప్ కింద పంపించాలని చెప్పిన దాంట్లో భాగంగా ఇక్కడ చాలా వెహికల్స్ అయితే 15 సంవత్సరాల పైబడినవి, లేదంటే 6 లక్షల కంటే ఎక్కువ కిలోమీటర్ తిరిగినటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఈ స్క్రాప్ కిందకు పంపిస్తున్నారు. అవన్నీ కూడా ఈ ఏదైతే మనకు ఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి మెడికల్ అండ్ హెల్త్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ప్లేస్లో ఇక్కడ ఉంచారు. ఇవన్నీ యాక్షన్ అయిన తర్వాత వాటికి లాట్ నెంబర్లు కేటాయించి వాటిని ఎవరైతే ఆన్లైన్ యాక్షన్లో బిడ్ వేస్తారో వాళ్లకు కేటాయిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇంకా ఇప్పటికీ 76 వెహికల్స్ని యాక్షన్ అయిపోగా దానిలో సగం ఇప్పటికే ఇక్కడ నుంచి తీసుకెళ్లారు, ఇంకా సగం తీసుకెళ్లాల్సి ఉందని చెప్పి అధికారులు అంటున్నారు. మరోవైపు ఇంకా 125 వెహికల్స్కి తొందరలోనే యాక్షన్ ఉంటుంది. ప్రభుత్వ ఆమోదం వచ్చిన తర్వాత దాని యాక్షన్ ఉంటుంది. వచ్చిన తర్వాత వాటిని కూడా ఆన్లైన్లో బిడ్ నిర్వహించి వాటిని కూడా స్క్రాప్ కిందకు పంపిస్తామని చెప్పి ఆఫీసర్లు చెప్తున్నారు. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి స్క్రాప్ పాలసీలో భాగంగా ఈ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఏవైతే వెహికల్స్ ఉన్నాయో స్క్రాప్ అంటే 15 సంవత్సరాల పైబడినా కానీ, లేకపోతే ఎక్కువ కిలోమీటర్ తిరిగినటువంటి
వాహనాల్ని వాటిని యాక్షన్ చేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మొదటి బిడ్ అనేది 76 వెహికల్స్ని మొదటి బిడ్ కింద పంపించారు స్క్రాప్ కోసం. మిగిలిన వాటిని కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్లో కంటే ఈ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఈ స్క్రాప్ పాలసీని అమలు చేస్తూ ఈ డిపార్ట్మెంట్ అనేది మిగిలిన డిపార్ట్మెంట్కు ఆదర్శంగా నిలుస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. చాలా మటుకు గవర్నమెంట్ తీసుకున్నటువంటి పాలసీ ప్రకారం 15 సంవత్సరాల పైబడినటువంటి వాటికి యాక్షన్ అంటే స్క్రాప్ కిందకు పంపించాలి. ఒకవేళ పర్సనల్ వెహికల్స్ కూడా ఎవరైనా స్వచ్ఛందంగా 15 సంవత్సరాలు పైబడిన వాటిని స్క్రాప్ కిందకి ఇవ్వాలనుకుంటే కనుక వాళ్ళకు కొన్ని రోడ్ ట్యాక్స్లో కానీ లేకపోతే ఇంకొన్ని మినహాయింపులు ఉంటాయని చెప్పి గతంలోనే పాలసీలో ప్రభుత్వం ప్రకటించింది. దాని ప్రకారం ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ మాత్రం ఈ స్క్రాప్ కింద వచ్చేటువంటి ఆదాయాన్ని గవర్నమెంట్ ఖజానాకు జమ చేస్తున్నట్టుగా అధికారులు మనకు చెబుతున్నారు. ఓవరాల్గా స్క్రాప్ పాలసీని ఈ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో అప్లై చేస్తున్నారు. ఇది నాకు అంటే అధికారుల సమాచారం ప్రకారం మొదటి డిపార్ట్మెంట్గా నిలిచినట్టుగా తెలుస్తుంది. ఒక యాక్షన్ అయిపోయింది, ఇంకొక యాక్షన్కు రెడీగా ఉంది. ఓవరాల్గా స్క్రాప్ పాలసీని మెడికల్ అండ్ హెల్త్ ట్రాన్స్పోర్ట్ వింగ్లో దీన్ని అప్లై చేస్తున్నారు. కెమెరామెన్ సాయితో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. తమకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు హిమాయత్ నగర్లోని తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గంలోని మహంకాల్లో తమకు 2023లో ప్లాట్లను కేటాయించారని తెలిపారు. 702 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ప్లాట్ల తాళాలు కూడా ఇచ్చారని, అయితే అందులో 162 మందిని అనర్హులుగా ప్రకటించి తాళాలు వెనక్కి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నామని, తమకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి వెనక్కు తీసుకున్నారని కన్నీరు పెట్టుకున్నారు. కాదు ఎక్కడేం లేదు, మరి 30 ఏళ్ళు అవుతుంది, ఇల్లు లేదు, ఈనం లేదు, కిరాయి నాయన ఉప్పుట ఇంత ఉప్పుట అనుకుంటా అట్లున్నాయి నాయన. మా పరిస్థితి బాగలేదు, నాకు మంచిగా లేదు, కింద కూర్చుని వస్తలేదు, మనం అడిపోయినా మా పరిస్థితి చూసి మాకు ఇప్పియాలి నాయన. మీకు అందరికీ దండాలు పెడుతున్నాం, చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాం, అంతే. మాకు ఇంకేం లేదు, మాకు రావాలి. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇదే ఏరియాలో రామకృష్ణాపురం డివిజన్లో మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో కిరాయికి ఉంటున్నాం. మా ఓటర్ కార్డులు ఆన్నే ఉన్నాయి, మా రేషన్ కార్డులు ఆన్నే ఉన్నాయి. బీద బిడ్డలు అన్నప్పుడు రేషన్ కార్డులు ఇట్లా ఉన్నాయి. రేషన్ కార్డు ఉన్న బిడ్డ ప్రతి బిడ్డ అని నిరుపేద బిడ్డ. మరి అట్లాంటప్పుడు అందరికీ రేషన్ కార్డులు ఉంటేనే రేషన్ కార్డుల మీదనే మాకు అరువులుగా మాకు గుర్తించి గవర్నమెంట్ ఇచ్చింది. ఇచ్చి ఇప్పుడు అందరితో పాటు ఇవ్వకుండా ఓన్లీ అందరికీ చేసినట్టు మాకు ఇచ్చి తర్వాత ఏమన్నా చేయండి అందరితో పాటు, కానీ ఓన్లీ 162 మందికే ఇట్లా కొర్రి పెట్టిర్రు అని చెప్పేసి కలెక్టర్ దగ్గర నుంచి హామీ రావాలని చెప్పేసి ఇట్లా చెప్పడం. కలెక్టర్ దగ్గరకు పోతే ఎంఆర్ఓ కాడుకోమని, ఎంఆర్ఓ కాడుకోతే ఆర్డీఓ కాడుకోమని, ఆర్డీఓ కాడుకోతే ఇళ్ళ కాడుకోమని చెప్పేసి మమ్మల్ని అడుగుతుండ్రు. మేము వెంటనే మొన్న ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి నిన్న కూర్చొని అక్కడ ధర్నా చేసి ఆయనకు మెమరాండం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అయ్యా మాకు గత్యంతరం లేదు, మా కిరాయిన్లలో ఉన్నాం, మేము చచ్చిపోతాం బిడ్డలం, ఎందుకంటే అందరికి ఇచ్చి మాకు ఇవ్వకపోతే కడుపు గోసపడుతుంది బీద బిడ్డలం. కాబట్టి దయచేసి అందరికి ఇచ్చినట్టు మాకు ఇచ్చి మాకు బాధ పెట్టకుండా, మా కడుపు గోస, మా పిల్లలు ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతికేటోళ్ళు కులరిత్తుల బిడ్డలం అందరం.